ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి 2020 క్రిస్మస్ సీజన్లోకి అడుగుపెట్టి ఉన్నాం. దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాడు. మరి ఎంతోమంది ఈ సంవత్సరంలో ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయమున మనందరం కలిసి ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. మరి సంవత్సరాంతంలోకి ప్రవేశించాము తండ్రి. ఈ సంవత్సర కాలం అంతా నిరెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యమునిచ్చి తండ్రి నాయన మరి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు, మీకు వందనాలు. ఈ ఉదయకాలమున నేను స్తుతిస్తూ ఉన్నాం. నేను సంఘ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. నా కొరకు మా కొరకు పరలోక భాగ్యమును వదిలిపెట్టి పసుల తొట్టిలో జన్మించి సెలవులో నాయన మీరు చిందించిన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. మా కొరకు మీరు చేసిన ఆ త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని, మమ్మల్ని నడిపించమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడయండి ప్రభా. నీ దీవెన మాకు అనుగ్రహించమని అయ్యా. మరి క్రిస్మస్ సీజన్లో ప్రవేశింపజేశారు, మీకు వందనాలు. మీ జన్మను ప్రభా మేము తలుచుకొని మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఉంచండి తండ్రి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకుని కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పాటలతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము. దేవుడు మనందరినీ కూడా రక్షించి ఈ కరోనా వంటి విషవలయంలో నుంచి మనందరినీ కూడా కాచి కాపాడి ఈ క్రిస్మస్ సీజన్లోనికి మనందరినీ తీసుకొని వచ్చి ఆయనను స్తుతించటానికి, ఆయన గణపరచుకోవడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంను బట్టి ఆయన వందనాలు తెలియజేసుకుందాం. ఈ సమయంలో క్రిస్మస్ సీజన్లో ఉన్న మనందరం కూడా ఈ లోక రక్షకుడు నీ కోసము, నా కోసము ఎన్నో గొప్ప సౌభాగ్యాలను వదిలి మన కొరకు ఇక్కడికి వచ్చినటువంటి దేవుడు, మన పాపముల కొరకు మన కోసం వచ్చినటువంటి దేవుడు, అంటే దేవుని మనందరం కూడా స్తుతించుకుందాం, ఆయన గణపరిద్దాం. ఓ సద్భక్తులారా లోకరక్షకుడు అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి పాడి దేవుని గణపరుద్దాం. సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వమును సృజించినటువంటి దేవుడు నర రూపమెత్తి మన యొక్క రక్షణ కొరకు ఈ భూమికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. అటు దేవుని స్తుతిద్దాం, అందరం కలిసి ఆయన గణపరుద్దాం. సర్వేశ్వరుండు నర రూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మ
జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఉత్సాహంతో పాడుదాం, అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. మన స్తుతుల మీద ఆసీనుడు అవ్వాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఆయన. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి. పరాత్పరం నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. అందరం కలిసి పాడదాం, సంతోషంతో దేవుని స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రములర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ఉత్సాహమతులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించె. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. చప్పట్లు కొడుతూ సంతోషంతో దేవుని కనపరుద్దాం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. రాజులు నేలేటువంటి రాజు పశువుల పాలిత రక్షకుని మనం గణపరుచుకుంటున్నాం. స్తుతిద్దాం, సంతోషంతో దేవుని స్తుతిద్దాం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల
పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో, జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. అవునండి, నిజంగా దేవుడు మానవ రూపం ఎత్తి మన యొక్క పాపముల నిమిత్తమై మనతో కలిసి జీవించడానికి రావటం ఎంత గొప్ప ఆనందకరమైనటువంటి విషయం. మన ఇంటికి మన బంధువులు వస్తేనే ఎంతో సంతోషంగా మనం ఫీల్ అవుతాం. అలాంటిది దేవుడే మనతో జీవించడానికి వచ్చాడంటే ఎంత సందడండి. సంతోషంతో సందడితో ఈ పాట పాడుకుంటూ దేవుని గణపరుద్దాం. బెత్లెహేములో సందడి, పశులపాకలో సందడి. అందరూ కలిసి చప్పట్లు కొడదాం, దగ్గరగా దేవుని కనపరుద్దాం. బెత్లెహేములో సందడి, పశులపాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశులపాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి,
చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, నిలనిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, నిలనిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. అందరం కలిసి సంతోషంతో పాడదాం బిగ్గరగా. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. అవును తండ్రి యేసయ్య, మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా. మేమందరము కలిసి నాయన మీ జన్మను ప్రభా గుర్తు చేసుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా దీన బాలుడుగా తండ్రి, పసి బాలుడుగా ప్రభా, పరలోక సౌదాలను విడిచిపెట్టి అయ్యా నరరూప దారిగా తండ్రి మా కొరకు వచ్చిన దేవా మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి మేము నాయన మీరు చేసిన మేలుకి మేము రుణమ తీర్చుకోగలం ప్రభా. మరి క్రిస్మస్ సీజన్లో అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధన భావముతో మా హృదయాలను నింపమని అడుగుచున్నాం, కృతజ్ఞత భావముతో మా హృదయాలను ఇంకను నింపమని అడుగుచున్నాం. నిన్ను ప్రేమించే బిడలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా. ఇంతవరకు ఆరాధనలో తోడైనారు, మీకు వందనాలు. వాక్యమును వినబోచుండగా నాతో మాతో మీరే మాట్లాడి బలపరచమని అయా ప్రభా, నాయన సమస్యలలో బాధల్లో వేదనలో ఉన్న బిడలు జ్ఞాపకం చేసుకుని అయని వాక్కుల చేత ఆదరించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన
పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దేవుడి వాక్యము దీవించునుగాక. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, meek and the bold. Dong ding dong, that is the song with joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, how they bound, raising the sound. Oh, hill and dale, telling the tale, killing the ring while people sing songs of good cheer. Christmas is here. Merry, 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 merry Christmas. Merry, 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 merry Christmas. On they send on without end their joyful tongue to every home. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, meek and the bold. Ding dong, that is the song with joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, how they bound, raising the sound. Oh, hill and dale, telling the tale, killing the ring while people sing songs of good cheer. Christmas is here. Merry, 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 merry Christmas. Merry, 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 merry Christmas. On they send on without end their joyful tone to every home. For God so loved the world that he gave his one and only Son. Whoever believes in him shall not be perished but have eternal life. John 3:16. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆ గొప్ప నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నాం, ఆరాధించుకుంటూ ఉన్నాం. ఎలా ఉన్నారు మీరంతా? ఈ గడిచిన వారమంతా మీ జీవితాలలో ఎలా జరిగింది? నిత్యము మా ప్రార్థనల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భయంకరమైన కరోనా విషవలయము మన చుట్టూ ఉంటూ ఉండగా దేవుని చల్లని రెక్కల నీడలలో ఆయన కృపాక్షేమములు మీ వెంట వస్తూ ఆయన చక్కని కృప అనే కంచెలో మీరు సురక్షితంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కని ఆరాధన మనం చూసాం. ఆయన నామము స్తుతి నొందదగిన నామము, ప్రతి నాలుక స్తుతించాల్సిన నామం, ప్రతి మోకాలు వంగాల్సిన నామం. మరి ఈ ఉదయ కాలంలో దేవుని జీవవాక్కులు చూసుకునే ముందు చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు మా గొప్ప దేవా, పరిశుద్ధుడవు, పవిత్రుడవు, పాపమెరుగని దేవుడవు, మా కొరకు తండ్రి మహిమపురాన్ని విడిచి వచ్చి పాపపంకిలమైన ఈ లోకంలో ప్రవేశించి పాపమెరుగని మీ రుధిరధారల్ని మా కొరకు చిందించి తండ్రి నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడవు ప్రభువా, మా జీవితాల్ని నిత్యత్వానికి నడిపించావు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ క్రిస్మస్ సీజన్లో మరొకసారి తండ్రి మీ యొక్క గొప్ప జననాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మా జీవితాలలో ప్రభువా నిజమైన ఆత్మీయ వెలుగులు ప్రకాశించులాగున మీ కృపల చేత నింపండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నారు కదా తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయంలో ఆశ కలిగి నీ సన్నిధిలో కూర్చుని నాయన నీ జీవవాక్కులు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, నాయన వింటున్న నీ వాక్కులు వారి హృదయాంతరాలలో ఫలించులాగున ఆశీర్వదించమని, ఈ సమయము మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి ఒక్కసారి మీ ప్రక్కన కూర్చున్న మీ ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చక్కగా నవ్వుతూ చెప్పండి. గాడ్ లవ్స్ యూ. థ్యాంక్ యూ. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించు దేవుడు. ఆయన సర్వస్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం వచ్చారు. ఆ మాటలోనే ఆయన మన జీవితాల పట్ల చూపించిన అపారమైన ప్రేమ కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలంలో దానియేలు గ్రంథం నుండి ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. నిజానికి దానియేలు గ్రంథాన్ని అధ్యయనం చేయడం నా ఉద్దేశం కాదు, కానీ అక్కడ దానియేలుతో మాట్లాడిన గాబ్రియేలు దూత చెప్పిన ఒక ప్రత్యేకమైన మాటను మనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి ఎంత చక్కని మాట. బుద్ధిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన బుద్ధిమంతులు వారెలా ఉంటారో ఇక్కడ చక్కగా వివరించబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు నిత్యము ప్రకాశిస్తారట. వారి ప్రకాశము ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల్లాగా ఉంటుందట. ఇంకొక మాట ఏమని రాయబడి ఉన్నదంటే ఇక్కడ, నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఏ జీవితాలు నిజంగా అనేక మంది బిడ్డలు లోక పాపంలో పడి చనిపోతూ ఉన్నారు. అనేక మంది బిడ్డలు ఈ అంధకారంలో పడి జీవితాలని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. వీరి జీవితాలని జీవమార్గం వైపు త్రిప్పుదాం అని, నీతి మార్గం వైపు త్రిప్పుదామని ఏ బిడ్డలు వారి జీవితాల్లో శ్రమించి
అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ రోజున మరి ఒక జ్యోతి ఉన్నది. ఈ క్రిస్మస్ సీజన్ రాగానే మనకి గుర్తు వచ్చే ఆ స్టార్ దేవుడి చేత ప్రత్యేకించబడి, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడి, తయారు చేయబడి, సృష్టించబడిన ఈ నక్షత్రం జ్ఞానుల్ని, తూర్పు దేశపు జ్ఞానుల్ని యేసయ్య పాదాల చెంతకు తీసుకురాగలిగింది. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఏ జీవితాలు అనేకులను త్రిప్పుతాయో వారు నిరంతరము జ్యోతుల్లా ప్రకాశిస్తారట. చూడండి, ఈ జ్యోతి గురించి, ఈ నక్షత్రాన్ని గురించి, ఈ క్రిస్మస్ సీజన్లో వెలిసిన ఈ ప్రత్యేకత కలిగిన ఈ నక్షత్రాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఈ నక్షత్రం గురించి 1000 సంవత్సరాల ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడింది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో చాలా సంవత్సరాలకి ముందుగా, యేసయ్య పుట్టడానికంటే 1000 సంవత్సరాల ముందుగా ఈ నక్షత్రం గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయులో నుండి లేచును. చూడండి, చాలా సంవత్సరాలకు ముందే ఈ నక్షత్రాన్ని గురించి బిలాము తన ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటల్లో మనం ఇప్పుడు చదివాం. చూడండి, ఈ నక్షత్రం ఏదో ఒక ర్యాండమ్గా పుట్టిన నక్షత్రం కాదు. దేవుని యొక్క ఉద్దేశ్యం చేత, ఒక ప్రత్యేక కారణం చేత, దేవుని హృదయంలో 1000 సంవత్సరాలు ముందుగానే ఉన్న ఒక ఆలోచన స్వరూపమే ఈ నక్షత్రం. దెర్ ఈస్ ద ప్లాన్, దెర్ ఈస్ అ ప్రీ ప్లాన్. చూడండి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉన్నది. జాగ్రత్తగా వినండి. ఈ మాటలో ఒక చక్కని అంశాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇప్పుడు నేను చదివిన ఈ మాటలో ఒక చిన్న అంశం ఏమిటంటే, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, అంటే మనలందరినీ కూడా దేవుడు ముందుగా ఆయన అనంత జ్ఞానంలో ముందుగా మనల్ని నిర్ణయించుకున్నారట. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకునేను. ఎంత చక్కగా ఉన్నది చూడండి. దేవుని కొరకు కూడా ఈ నక్షత్రాలు జగత్తు పునాది వేయబడక ముందే అనంత జ్ఞాని అయిన ఆయన మస్తిష్కంలో మనం ఒక ఆలోచన స్వరూపాలుగా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇందాక చదవబడినట్టుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు తేజో నక్షత్రం వలె ప్రకాశిస్తారని రాయబడి ఉన్నది. ఈ క్రిస్మస్ సీజన్లో ఆ రోజున నింగిలో వెలిసిన ఆ జ్యోతి, ఆ ప్రత్యేకమైన నక్షత్రం, అది ముందుగా నిర్ణయించబడిన నక్షత్రం. అది ముందుగా దేవుని ఆలోచన సంకల్పంలో ఉన్న ఒక తీయటి గాడ్స్ డ్రీమ్. ఒకానొక సమయంలో తన ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అటువంటి ఒక ప్రత్యేక సందేశాన్ని ఎక్కడో దూరంగా ఉన్న జ్ఞానులకి సైతం తెలియచేయడానికి వెలసిన ప్రత్యేకమైన నక్షత్రం.
ఆ నక్షత్రం గురించి వేల సంవత్సరాలకు ముందే చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితం, నా జీవితం కూడా ఏదో ఒక ర్యాండమ్గా పుట్టిన బిడ్డలం కాము. దేవుని యొక్క అనాది సంకల్పం ఉన్నది. ఆయన అరచేతులపై మనల్ని చెక్కుకున్నారు. యెషయా 49:15 ఈ మాటను నేను చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటాను. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా అరచేతులపైనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన అరచేతులపై మనల్ని చెక్కుకున్నారట. జగత్తు పునాది వేయబడకముందే ఆయన అనంత జ్ఞానంలో మనం ఉన్నామట. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారట. చూడండి, అటువంటి నక్షత్రాల మనం ముందుగా ఏర్పరచుకున్న నక్షత్రాల మనం దేవుని కోసం. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యం వింటూ ఉన్నావో, లేదా ఏ పరిస్థితులు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్ళ మధ్య నువ్వు ఉన్నావో మర్చిపోవద్దు. ఆ కష్టాలు, కన్నీళ్ళు స్వల్పకాలమే. ఈ ఇబ్బందులు కొలిమిలో ఉన్నానని చెప్పి నీ ప్రకాశాన్ని ఆపొద్దు. నీ ఆత్మీయ ప్రకాశాన్ని దేదీప్యమానంగా వెలిగించు ఆయన నామఘనత కొరకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఈ నక్షత్రం దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన నక్షత్రం. ఆ రోజున నేను అనుకుంటూ ఉంటాను, జ్ఞానులు ఆకాశం వైపు చూచినప్పుడు అన్ని నక్షత్రాల్లాగే ఈ నక్షత్రం కూడా ఏదో మినుకుమంటూ, ఏదో కొద్దిగా అన్ని నక్షత్రాలాగే ఈ నక్షత్రం కూడా ఆ రోజున ప్రకాశించి ఉంటే ఆ నక్షత్రం జ్ఞానుల యొక్క ఆ అటెన్షన్ పొందేది కాదు. చూడండి, ఈ నక్షత్రం అన్ని నక్షత్రాల్లాగా ఏదో కొద్దిగా వెలిగితే చాలు, లేకపోతే కొద్దిగా మినుకుమంటే చాలు అని ప్రకాశించలేదు. ఆ రోజున జ్ఞానులు ఆకాశం వైపు చూచినప్పుడు ఈ నక్షత్రం ఒక ప్రత్యేకమైన నక్షత్రంలా కనిపించింది. ఈ నక్షత్రము మిగతా నక్షత్రాల కంటే దేదీప్యమానంగా కోటి ప్రభల తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. కేవలం అందుకే జ్ఞానులు ఆలోచించారు, ఏమిటబ్బా ఈ నక్షత్రం, ఇలాంటి ఒక ప్రత్యేకమైన నక్షత్రం పుడితే ఎవరో కారణజన్ముడు పుట్టాడు, ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది అన్న విషయం వాళ్ళు తెలుసుకుని వాళ్ళ పుస్తకాలు తీసి అవన్నీ చూసుకుని, నిజమే, ఒక మహాత్ముడు పుట్టాడు, ఒక కరుణామయుడు పుట్టాడు, ఒక కారణజన్ముడు పుట్టాడు, మనము కూడా వెళ్ళి చూసి వద్దాం అని వాళ్ళు బయలుదేరారు. ఈ రోజున ఈ నక్షత్రం గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా దిస్ ఈజ్ ఎ స్పెషల్ స్టార్. దేవుని అనంత జ్ఞానంలో ముందుగా నిర్ణయించబడిన ఒక నక్షత్రం. చూసారా, ఇట్ ఈస్ స్పెషల్. ఆ రోజున ఆకాశం వైపు జ్ఞానులు చూచినప్పుడు మిగతా అన్ని నక్షత్రాలలాగా కూడా ఇది ఏదో ఒక ఆర్డినరీ లైట్ ఇవ్వలా, బట్ దట్ డే ఇట్ గేవ్ దట్ ఎక్స్ట్రాడినరీ లైట్. ఎంతగా అంటే ఎక్కడో దూరదేశంలో ఉన్న జ్ఞానుల్ని సైతం తన వైపుకు ఆకర్షించుకోగలిగింది. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఇటువంటి స్పెషాలిటీ, ప్రత్యేకత కలిగిన జీవితాన్ని నీవు నేను జీవిస్తూ ఉన్నామా? మనం ఉన్న పరిస్థితుల్లో, మన ఆఫీసెస్లో కావచ్చు, లేదా మనకున్న హౌసెస్ దగ్గర కావచ్చు, మనకున్న హాస్టల్స్లో కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి ప్రత్యేకత కలిగిన నక్షత్రంలా మనం ఉన్నామా? ఈజ్ దేర్ దట్ స్పెషాలిటీ? ఒక రోజున సాధు సుందర్ సింగ్ గారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఓ చిన్న పిల్లవాడు ఆయన్ని చూచి మరలా వెంటనే ఇంట్లోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయి, మమ్మీ నువ్వెప్పుడు జీసస్ జీసస్ అని చెప్తూ ఉంటావు కదా, జీసస్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, నేను చూశాను, యు ఆల్సో కమ్ అని చెప్పి వాళ్ళ మమ్మీని తీసుకుని కిందకు వచ్చాడట. మమ్మీ కూడా ఆశ్చర్యపోయి, ఏంటి ఇంత ఎక్సైటింగ్గా చెప్తున్నాడు, ఎవరిని చూశాడు, ఎవరనుకుంటూ ఉన్నాడు అని చెప్పి అమ్మ కిందకు వచ్చి చూసేసరికి అక్కడ సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళిపోతూ కనిపించారట. మళ్ళీ వెనక్కి తిరిగి చక్కని చిరునవ్వు నవ్వుతూ వాళ్ళని బ్లెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారట. ఆమెకి కనిపించింది ఏమిటంటే ఆయన ముఖంలో ప్రశాంతత, చక్కని చిరునవ్వు, ఆత్మీయత, పరిశుద్ధత. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న నువ్వు నేను, వెన్ దిస్ వరల్డ్ లుక్స్ ఎట్ us, they should see the glimpses of Jesus Christ through your life and through my life. ప్రత్యేకత కలిగిన నక్షత్రం. ఈ ప్రత్యేకత ఎందుకులే, నేనెంత గొప్పగా వెలిగినా ఏమొచ్చిందిలే
అని ఒక్క నిమిషం ఆ నక్షత్రం అనుకుని ఉంటే, అన్ని నక్షత్రాల్లాగా అది కూడా ఆ క్షణాన నార్మల్గా వెలిగుంటే జ్ఞానుల్ని ఆకర్షించేది కాదు. ఈ రోజున నువ్వు కూడా కాంప్రమైజ్ అయిపోయిన జీవితం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, పాపంతో కాంప్రమైజ్, లోకంతో కాంప్రమైజ్, ఎక్కడ పడితే అక్కడ అలా జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, యూ కెనాట్ ఇంపాక్ట్ ఎనీబడీస్ లైఫ్. ముందుగా నీ జీవితాన్ని నీవే రక్షించుకోలేవు. ఆ రోజున యేసయ్య ఆ జనన దినాన పుట్టిన నక్షత్రం మనకేమి చెప్తుందంటే, బీ స్పెషల్ లైక్ మీ, నెవర్ కాంప్రమైజ్. ఏదో పక్క నక్షత్రాలు ఏమీ నాతో సమానంగా వెలగట్లా, లేకపోతే పైకి చూస్తే మిగతావన్నీ నార్మల్గా వెలుగుతున్నాయి, నేనొక్కడినే వెలిగినా కూడా ఏమిటి ఉపయోగం అని ఒక్క నిమిషం ఆ నక్షత్రం అనుకుని ఉంటే ఇన్ని మాటలు మనం చదివే వాళ్ళం కాదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు తేజో నక్షత్రం వలె ప్రకాశించెదరు. నీవు నీతిగా దేవుని కొరకు యోగ్యుడిగా జీవిస్తూ ఉండాలి. తర్వాత నీ యొక్క నీతిని, నీ యొక్క ఆ యోగ్యత, ఇవన్నీ కూడా ఇంకొకరిని ఇన్స్పైర్ చేయగలగాలి. వారిని కూడా నీవు నిత్యత్వానికి తెప్పే ఒక నక్షత్రంలా ఉండాలి. చూడండి, ఒక్కొక్కసారి దేవుని వాక్యము ఏమని చెప్తూ ఉన్నదో, కీర్తనలు 50వ అధ్యాయంలో దేవుడు ఆయన మాటను పెడచెవిని పెట్టిన కొంతమంది బిడ్డలతో ఏమని చెప్తూ ఉన్నారో చూడండి. 50వ అధ్యాయంలో 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది, భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఒక సమయం వస్తూ ఉన్నది, చేసిన ప్రతి పనిని, చీకట్లలో చేసిన ప్రతి పనిని, లేదా మాట ఇచ్చి మాటను నెరవేర్చక ఏ సాకులతో అబద్ధాలతో ఇతరుల జీవితాన్ని భంగపరిచితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక సమయం వస్తూ ఉంది, ఆ సమయంలో ఈ సంగతులన్నీ వరుసగా ఉంచి నేను నిన్ను గద్దిస్తాను. ఈ రోజున నేను మౌనంగా ఉన్నాను చూడు, నా దీర్ఘశాంతాన్ని చూచి నీవనుకుంటున్నావు నేను కూడా నీ వంటి వాడనేమో అని నువ్వు అనుకుంటున్నావు. నో, నేను నీ వంటి వాడని కాదు. చూసారా ఎంత తీవ్రంగా దేవుడు చెప్తూ ఉన్నారో. దొంగతో చూస్తే ఏకీభవిస్తావు, నీ తల్లి సహోదరుడి మీద కొండెములు చెప్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, ఎన్ని పనులు చేస్తూ ఉన్నా సర్లే ఈ బిడ్డ రేపైనా మారతాడు, సర్లే ఈ బిడ్డ ఎల్లుండైనా మారతాడు అంటూ దీర్ఘశాంతంతో, పశ్చాత్తాపంతో, కన్నీటితో ఎప్పుడొస్తావా నీవు తిరిగి అని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉంటే ఆయన దీర్ఘశాంతముతో ఆటలాడుతూ తిరిగి నువ్వు అనుకుంటున్నా దేవుడు కూడా నాటైపోయే. అందుకు కేవలము నేను కూడా నీ వంటి వాడనని నీవు అనుకునిచున్నావు. నో, ఈ సంగతులు అన్నీ వరుసగా నీ ముందు ఉంచి నిన్ను గద్దించబోయే క్షణాలు ఉన్నాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ప్రత్యేకత కలిగి ఉన్నావా? ఆర్ యూ దట్ స్పెషల్ పర్సన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్? ఆ రోజున ఆ నక్షత్రము ప్రకాశించిన ఆ ప్రకాశము, ఆ రోజున ఆ నక్షత్రము వచ్చిన విధానము, ఇట్స్ ఎ స్పెషల్. దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఒక తామర పువ్వు బురద నీటిలో నుంచి పైకొస్తుంది. ఇట్ కమ్స్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ మడ్డీ పూల్. కానీ అది వికసించిన తరువాత మీరు భూతద్దం పెట్టి చూసినా సరే ఎక్కడ మురికి ఛాయలు కనబడవు. ఈ లోకంలో ఎన్నో టెంప్టేషన్స్ ఉండొచ్చు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు నిత్యము ఆకర్షిస్తూ మనల్ని తన వైపు లాక్కోవచ్చు. కానీ దేవుని బిడ్డలుగా ఏ మురికి అంటుకుండా జీవించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఆయన ఒక బొగ్గు గనులో నుంచి వెళ్తూ ఉన్నాడట, అండర్ గ్రౌండ్లో. ఇంకో ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారట.
ఎటు చూచినా ఒక నల్లటి బూడిద అదంతా కప్పబడి ఉన్నదట. సడన్గా వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక తెల్లటి పుష్పం కనిపించిందట. అక్కడ 3 రేఖలున్నాయి, తెల్లగా మెరిసిపోతూ ఉన్నదట. ఈయన ఎంతో ఆశ్చర్యపోయి, ఇదేమిటి ఇంత నల్లటి బొగ్గు గనుల మధ్యలో ఈ నల్లటి బూడిద అంతా పడిపోతున్న ఇటువంటి స్థలాలలో హౌ దిస్ లిటిల్ ఫ్లవర్ స్టిల్ కీప్స్ హర్ బ్యూటీ, ఎంత చక్కగా తెల్లగా మెరిసిపోతూ ఉంది ఏమిటి అని అడిగితే, ఆ ప్రక్కన ఆయన ఆ గుప్పెడుతో కాస్త బూడిదను తీసుకుని, ఆ బొగ్గు గనుల నుంచి వచ్చిన ఆ నల్లటి బూడిదను తీసుకుని ఒక్కసారిగా వాటిపైన అలా వేసాడట. వాటి రేఖలపై అది అలా పడుతూ ఉండగానే అది కళ్ళ ముందే అలా జారిపోతూ ఉన్నదట. జస్ట్ కమింగ్ అండ్ ఫాలోయింగ్, బట్ నథింగ్ ఇస్ స్టేయింగ్ దేర్. ఆ రేఖలకున్న ప్రత్యేకత ఏమిటంటే దుమ్మును, బూడిదను, ధూళిని దానిపైన నిలబెట్టుకుని ఉంచదు, అంటనివ్వదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ ఫ్లవర్. ఆ రేఖలకున్న ప్రత్యేకతది. చూడండి, దేవుడు అటువంటి రేఖల్లా ఉండాలి మనమంతా అని కోరుకుని ఆయన అరచేతులపై మనల్ని చెక్కుకున్నాడట. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడట. అటువంటి ప్రత్యేకత ఉన్నదా? ఆర్ యు దట్ స్పెషల్ స్టార్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఆ తరువాత ఇంకొక మాటను చెప్తూ ఉన్నాను ఈ నక్షత్రం గురించి. ఆ నక్షత్రం జ్ఞానుల్ని ఆకర్షించుకున్నది. ఎన్నో సంవత్సరాల ముందుగా ఒక ప్రవచనాత్మకంగా చెప్పబడింది. సరైన సమయంలో సరైన పర్పస్తో అది వచ్చింది. ఇప్పుడు అది జ్ఞానులు చూచిన తర్వాత ఆ జ్ఞానుల్ని ఒక తిన్నని మార్గంలో బెత్లెహేము వైపుకు తీసుకుని వస్తూ ఉంది. ఇట్స్ ఎ ట్రావెలర్. ఫస్ట్ మనం చూసాము ఇట్ ఈస్ ఎ స్పెషల్ స్టార్. సెకండ్ మనం చూసాం ఇట్స్ ఎ ట్రావెలింగ్ స్టార్. అది తన గమ్యం వైపు ప్రయాణిస్తూ ఉన్న ఒక నక్షత్రం. ఆ నక్షత్రం యొక్క గమ్యం ఏమిటంటే యేసయ్య ఉన్న చోటుకు తీసుకురావాలి, యేసయ్య ఉన్న ఇంటికి పైగా నిలవాలి. ఎందుకు అది ట్రావెలింగ్ చేయాల్సి వచ్చిందంటే దాన్ని అనుసరిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దాన్ని అనుసరిస్తూ తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులు ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు నేను కూడా ఈ లోకంలో దట్ వీఆర్ ఆల్సో దోస్ స్పిరిచువల్ ట్రావెలర్స్. మనము కూడా ఆత్మీయ ప్రయాణము చేస్తున్న బిడ్డలం. ఆ నక్షత్రము అది ఎక్కడ ఆగల. తను ఎక్కడైతే ఏర్పరచబడిందో అక్కడి నుండి జ్ఞానుల్ని గమ్యస్థానము చేర్చే వరకు అది తన దారిని తప్పలా. చూసారా? ఒక్క నిమిషం ఊహించుకుంటే ఎక్కడ తూర్పు దేశము, ఎక్కడ బెత్లెహేము, ఆ గగన సీమలో ఎన్ని దాటుకుంటూ వచ్చింది. రోమన్ ఎంపరర్స్ యొక్క వైభవాన్ని చూచి ఉంటుంది. అనేక ఉద్యానవనాల మీదుగా వచ్చి ఉంటుంది. అనేక చక్కని పైరు పొలాల మీదుగా వచ్చి ఉంటుంది. ఎక్కడైనా ఓ దిస్ ప్లేస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని ఆగిపోవచ్చుగా. నో, ఈ స్టార్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే అది ఎక్కడో మొదలైందో అక్కడి నుంచి యేసయ్య దగ్గరకు చేరుకుంది. యేసయ్య ఇంటి పైగా వచ్చి నిలిచెను అని రాయబడినది మత్తయి సువార్తలో. ఆర్ యు దట్ స్పిరిచువల్ ట్రావెలర్? యేసయ్యని గమ్యముగా పెట్టుకొని దినదినము ఆయన సారూప్యంలోనికి మార్చబడుతూ ప్రయాణిస్తున్న ఆత్మీయ ప్రయాణికుడివా నీవు? ఆ నక్షత్రాన్ని ఆ రోజున జ్ఞానులు ఏ విధంగా అనుసరించారో, ఒక కుటుంబ యజమానిగా, లేదా ఒక దైవజనునిగా, లేదా ఒక ఆత్మీయ అన్నగా నీవున్న పరిస్థితుల్లో నిన్ను చూచి నడుస్తున్న ఎంతోమంది బిడ్డలుండొచ్చు. వాళ్ళందరికీ ఒక నిజమైన ఆత్మీయ ట్రావెలర్గా కనిపిస్తూ ఉన్నావా? ఆర్ యు దట్ స్పిరిచువల్ ట్రావెలర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ ఐస్ ఆల్ ద టైమ్? అంతేగాని ఓకే ఇక్కడ చక్కని స్థలానికి వచ్చాను, దిస్ ఈజ్ ఫైన్, ఇక్కడ నేను ఆగిపోతాను అని అనుకుంటూ ఉన్నావా? చక్కని ఉద్యోగం వచ్చేసింది, నా జర్నీ, నా క్రిస్టియన్ జర్నీ ఇక్కడితో చాలు అని బైబిల్ మర్చిపోయి, దేవుని సన్నిధి మర్చిపోయి. చూడండి, ఇప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసివేసిన తర్వాత చాలామందిని చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద మాల్స్లో గంటలు షాపింగ్ చేస్తారు. అనేక చోట్లకి వాళ్ళు వెళ్తూ క్రౌడీ ప్లేసెస్లో, ట్రైన్స్లో, బస్సెస్లో అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు. కానీ చర్చ్ అనేసరికి
అమ్మో కోవిడ్. నేను అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అది ఒక వంకగా అయిపోయిందేమో ఈ మధ్యకాలంలో. చూడండి, పర్సనల్ కేర్ ఎంతవరకు మనం తీసుకోవాలో తప్పకుండా మనం తీసుకోవాలి. మాస్కులు పెట్టుకుంటూ, శానిటైజ్ చేసుకుంటూ, దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం కూడా కొద్ది నెలల క్రితం వైట్ ఫీల్డ్లో సెయింట్ జోసెఫ్ గ్రౌండ్స్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా చెట్ల కింద దూరంగా కూర్చుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఇన్ని నెలలుగా వస్తున్నారు, ఏమీ కాలేదు బిడ్డలకి. దేవుని యొక్క చక్కని కరుణా కటాక్షాలు తోడుగున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఏదో ప్రాబ్లం వచ్చిందని నీ ఆత్మీయ యాత్రను ఆపివేయొద్దు. లేదా ఏదో సుఖమైన స్థలానికి ఇక నేను చేరుకున్నాను, ఇంకా ఎందుకులే ఈ భక్తి అని అనుకోవద్దు. చాలామందికి ఏదో ఒక ఆపద మొక్కులు, జాబ్ లేనప్పుడు జాబ్ కోసం దేవుడు కావాలి, వివాహం కానప్పుడు వివాహం కోసం దేవుడు కావాలి, బిడ్డలు లేనప్పుడు బిడ్డల కోసం దేవుడు కావాలి. ఏదో ఒక నీడ్ బేసిస్ గాడ్ అంతే. కానీ ఈ నక్షత్రం ఎక్కడెక్కడో అందమైన స్థలాలకు వచ్చినప్పుడు ఆగిపోలా. తను నిజానికి వచ్చింది ఒక పూరిపాక పైకి వచ్చింది, ఒక చిన్న ఇంటిలోనికి వచ్చింది, ఎన్ని రాజవైభోగాల్ని దాటుకుంటూ వచ్చింది, బ్యూటిఫుల్ అండ్ మైటీ ప్యాలెసెస్ దాటుకుంటూ వచ్చింది. పర్పస్ ఉన్న బిడ్డలు, ఒక ఆత్మీయ పర్పస్, ఒక స్పిరిచువల్ గోల్ ఉన్న బిడ్డలు ప్రయాణిస్తారు నిత్యం ఆత్మీయ జీవితంలో. దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది వారి ఆత్మీయ జీవితం. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మొట్టమొదట మెసొపొతేమియాలో దేవుని వాక్కును విన్నాడు అబ్రహాం. కానీ అక్కడి నుంచి ఇంకొక ఊరు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. తర్వాత హారాను అనే ప్లేస్కి వచ్చి అక్కడ మళ్ళీ ఆగిపోయాడు. దేవుడు మరలా మాట్లాడాల్సి వచ్చింది, దేవుడు మరలా తన్ని తట్టి లేపాల్సి వచ్చింది. లోతు వచ్చాడు, అందమైన పచ్చిక బయలు దగ్గర తన ఆత్మీయాత్ర ఆగిపోయింది. అబ్రహాము ఎడారి నేలల్లో సైతం విశ్వాసంతో ముందడుగులు వేస్తూ ఉండగా లోతు మాత్రం సొదొమ గొమొర్రా దగ్గర ఆగిపోయాడు. సొదొమ గొమొర్రా లోనికి వెళ్ళాడు. తర్వాత ఫస్ట్ సొదొమ గొమొర్రా దగ్గర అని ఉంటుంది, తర్వాత సొదొమ గొమొర్రా లోపల అని ఉంటుంది, తర్వాత వచనం ఏమని ఉంటుందంటే గవిని యొద్ద. సొదొమ గొమొర్రాలో ఆ చెట్ల క్రింద రచ్చబండ దగ్గర గవిని దగ్గర ఈ బికేమ్ బిగ్ బాయ్ ఆఫ్ దట్ ప్లేస్. చూసారా, ఆత్మీయ యాత్ర ఆగిపోయింది, లోకపు యాత్ర మొదలైంది తన జీవితంలో. చివరికి ఏ సొదొమ గొమొర్రాని ప్రేమించాడో ఆ సొదొమ గొమొర్రా అగ్ని గంధకాల చేత కాల్చబడింది. వాళ్ళందరూ దేవుడు చెప్పిన మాట విని బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నించారు. కానీ తన భార్య వెనక్కి తిరిగి చూచి, అంటే సొదొమ గొమొర్రాపై ఆశ ఇంకా చావట్లా, దేవుడు పిలుస్తున్నాడు ముందుకు రమ్మని, కానీ ఏదో తను తట్టి వెనక్కి తిప్పుతూ ఉంది. వెనక్కి తిరిగి చూచి ఒక ఉప్పు స్తంభముగా మారిపోయింది లోతు భార్య. తర్వాత తన ఇద్దరు కుమార్తెలు కూడా దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా అదిగో దూరంగా ఉన్న కొండకు వెళ్తామని చెప్పి అక్కడికి వెళ్ళి తర్వాత వారు పాపము చేసినట్టుగా మనం చూడగలం. చూడండి ఫ్యామిలీ, కానీ చివరికి ఎలా అర్ధాంతరంగా ముగిసిపోయిందో ఆ ఫ్యామిలీ. దే లెఫ్ట్ సొడొమ గొమొర్రా, బట్ సొడొమ గొమొర్రా డిడ్ నాట్ లీవ్ దేర్ హార్ట్. దే మే బి ట్రైయింగ్ టు లీవ్ ఫిజికల్లీ, బట్ డీప్ ఇన్ దేర్ హార్ట్ స్టిల్ దేర్ ఇస్ సొదొమ గొమొర్రా. ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఎలా ఉన్నది మన ఆత్మీయ ప్రయాణం? ఆర్ యూ దట్ స్పిరిచువల్ ట్రావెలర్? ఆ నక్షత్రాన్ని చూచి మనం నేర్చుకుందాం. ఏ పర్పస్తో వచ్చిందో, దేవుడు ఎక్కడ మొదలు పెట్టమన్నాడో, ఎక్కడ ఆగమన్నాడో. కంటిన్యూడ్ ద జర్నీ, నో స్టాప్స్, నో టర్నింగ్స్, నో బ్రేక్స్. చూసారా, ట్రావెలర్. తర్వాత ఇంకొక మాటను చూసుకుందాం. ఈ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అంబాసిడర్. చూడండి, అంబాసిడర్ అంటే అర్థం ఏమిటంటే, సపోజ్ మన భారతదేశం ఉన్నది, ఈ భారతదేశం నుంచి ఒక బిడ్డను ఎన్నుకొని ఆ బిడ్డను తీసుకెళ్ళి ఇంకో దేశంలో పెడతారు. ఏ అమెరికాలోనో సపోజ్. అమెరికాలో ఉండి భారతదేశపు దౌత్యాధికారి అని పిలుస్తారు. ఈజ్ ఏ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. అంటే అమెరికా దేశంలో తను ఉంటూ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న బిడ్డ అనమాట. అక్కడ ఎవరైనా మన దేశం గురించి అడగాలంటే ఫస్ట్ ఆ బిడ్డను అడుగుతారు. ఏమిటి అక్కడ అలా జరుగుతుంది, మా అమెరికన్ని ఏదో ఇబ్బందులు పెట్టారట, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుందట అని వాళ్ళు మొట్టమొదటిగా ఆ బిడ్డను అడుగుతారు. అప్పుడు ఆ బిడ్డ నోరు తెరిస్తే
ఎప్పుడు నోరు తెరిచినా కూడా తన దేశం గురించి చెప్తాడు, తన దేశం యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. అవతల బిడ్డలు ఏమైనా అపార్థం చేసుకున్నా కూడా దాని అంతటిని కూల్ చేసి ఈ బ్రింగ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ హిస్ కంట్రీ. వాళ్ళని దౌత్యాధికారి అంటారు, వాళ్ళని అంబాసిడర్స్ అంటారు. ఈ రోజున మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు రిమెంబర్ దిస్, మనము అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. దేవుని యొక్క అనంతమైన ప్రేమను వెల్లడి చేసే అంబాసిడర్స్. అయితే ఈ అంబాసిడర్స్ మాట ఈ లోకం వినాలంటే మొదట నీ జీవితం సరిగా ఉండాలి. చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మెగాఫోన్లు పెట్టుకెళ్ళి వీధుల్లో అరిచినా లోకానికి వినే టైం లేదు. ఎందుకంటే ఈ సువార్తల కంటే ముందుగా లోకం ఇంకొక సువార్తని చూస్తుంది. అది నీ జీవితం, నా జీవితం. వెన్ దిస్ ఫిఫ్త్ గాస్పల్ ఈజ్ గుడ్, ప్రపంచం చక్కగా వింటుంది మిగతా 4 గాస్పల్స్ని. ప్రియమైన దేవుని బిడ్డ, నెవర్ టేక్ యువర్ స్పిరిచువాలిటీ లైట్లీ. బీ ఎ రోల్ మోడల్, బీ ఎ క్యాటలిస్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒక మాట ఉన్నది చూడండి, నీతిమంతుడట మాట ఇస్తే, ఈ మాటను చాలా జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు 15వ అధ్యాయం కీర్తనలు ఏమని రాయబడి ఉన్నదంటే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఓ బిడ్డున్నాడు, సపోజ్ ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసిన తర్వాతట నీతిమంతుడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ బిడ్డ యెహోవా గుడారములో అతిథిగా ఉంటాడట. వావ్, చూసారా? అంబాసిడర్స్, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఈ బిడ్డలట యెహోవా గుడారములో ఆయనకు అతిథిగా ఉంటారట. ఎప్పుడైనా మన ఇంటికి అతిథులు వచ్చారనుకోండి, చూడండి, అతిథి దేవో భవ అంటాం. అంటే ఆ అతిథుల్ని దేవుళ్ళా చూస్తాం. మన దేశంలో ఉన్న గొప్ప సంస్కృతి. ఆ బిడ్డలు రాగానే చక్కని టైం ఇస్తాం, చక్కగా మాట్లాడతాం. సమ్ పీపుల్ వెన్ దే కమ్ దే బ్రింగ్ బండిల్ ఆఫ్ జాయ్, బట్ సమ్ పీపుల్ వెన్ దే లీవ్ దే గివ్ అస్ బండిల్ ఆఫ్ జాయ్. ఈ 2 రకాల పీపుల్ కూడా ఉంటారు, బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు. చూడండి, ఈ అతిథి వచ్చినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి బిడ్డలు వచ్చినప్పుడు వారు కూర్చుని దేవుని గురించి మాట్లాడుకుంటూ, దేవుడు వారి జీవితాల్లో చేసిన సాక్ష్యాలని ఒకరికొకరు చెప్పుకుని బలపరుచుకుంటూ, ఎంత చక్కని ఎన్వైర్న్మెంట్. అలాంటి అతిథులు వచ్చినప్పుడు మనం ఎంతో టైం ఇస్తాం. వి సీ దెమ్ విత్ వెరీ ప్రెషియస్ మూమెంట్స్. ఇప్పుడు యెహోవా గుడారంలో మనం అతిథులుగా ఉన్నామట. అంటే దేవుడు మనల్ని అతిథులుగా, మనకి చక్కని సౌఖ్యాలతో, దేవుడు చక్కగా ప్రేమతో మాట్లాడే వండర్ఫుల్ మూమెంట్స్. ఎవరికట? ఏ బిడ్డ నష్టము కలిగిన మాట తప్పడు, తన గనుక మాటిచ్చి మరొక జీవితాల్ని భంగపరచడు. వావ్! సాతానుడు వస్తాడు, దాని చుట్టూ భయాల్ని యాడ్ చేస్తాడు. అలా మాటిచ్చావా, అమ్మో ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది, నువ్వు వచ్చేసే, నీ మాట వెనక్కి తీసుకో, లేకపోతే ఏమీ లేదులే, కాసేపు ఉంటారు, వింటారు, వెళ్ళిపోతారు, అంతే, మర్చిపోతారులే. చూడండి, సాతానుడు మాట తప్పమంటాడు, దేవుడు అంటాడు మాట తప్పద్దు. దేవుని కొరకు అంబాసిడర్స్గా ఉన్న బిడ్డల లక్షణాలు చెప్తూ ఉన్నాను. ఆయన గుణలక్షణాలను మనం ప్రచురం చేయాలట. ఒక చక్కని వాక్యం ఉన్నది, పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఆ మాటను చదువుతూ ఉన్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషించితురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనిచున్నానంటూ ఉన్నాడు. బతిమాలుతున్నాడట, ఆజ్ఞాపించండి కూడా ఆజ్ఞాపించట్లా. పౌలు గారు పేతురు రాసిన మాట,
బతిమాలుస్తున్నా, ప్లీజ్ ప్లీజ్ ఇలా ఉండండి అని బతిమాలుకుంటూ ఉన్నాడట. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు కదా. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తమట. అందుకోసం మనం ఏర్పరచబడిన వంశమయ్యాం, రాజులైన యాజక సమూహమయ్యాం, పరిశుద్ధ జనాంగమయ్యాం, దేవుని సొత్తైన బిడ్డలయ్యాం. చాలాసార్లు ముందు మాట చెప్పకుండా ఈ సెకండ్ మాటనే కోట్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు ప్రామిస్ కార్డ్స్లో కూడా అక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చిన్న చిన్న వాక్యాలే రాస్తారు. ఆ కంటిన్యూటీ ముందేమున్నదో రాయరు, అన్ని బ్లెస్సింగ్సే రాస్తారు. చాలాసార్లు గమనించండి, ప్రతి బ్లెస్సింగ్ కూడా బైబిల్లో కండిషనల్ బ్లెస్సింగ్. నీవు ఇలా దేవునిలో నడిస్తే నేను ఇలా ఆశీర్వదిస్తా, నీవు నాలో ఇలా ఉంటే అప్పుడు నేను ఇలా చేస్తా. ఈవెన్ దేవుడిచ్చిన రక్షణ కూడా ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. ఏ బిడ్డలు విశ్వసిస్తారో హృదయంలో ఆయనే లోకరక్షకుడని, ఆయన పాపమే మనల్ని పాపరహితుల్ని చేయగలదని, పాపము నుండి మనల్ని విడిపించగలదని ఏ బిడ్డలు హృదయంలో నిజముగా విశ్వసిస్తారో వారికే రక్షణ భాగ్యం దొరుకుతుందట. అంతేగాని ఒక్కసారిగా ఇలా ఫ్రీగా దేవుడు ఇచ్చేసేలా. నువ్వు నీ విశ్వాసంతో రావాలి దాన్ని పొందడానికి. హల్లెలూయా. చూడండి, ఆయన గుణాతిశయాలను ప్రచురించే బిడ్డలమాట. ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేసే బిడ్డలమాట. అందుకోసమే ఏర్పరచబడిన వంశం అయ్యాం, రాజులైన యాజక సమూహం అయ్యాం, పరిశుద్ధ జనాంగమయ్యాం, దేవుని సొత్తైన బిడ్డలయ్యాం. ఈ రెండో మాటే మనం చదువుతాం చాలాసార్లు ప్రామిస్ కార్డ్స్లో, ఈ గ్రీటింగ్ కార్డ్స్లో, లేకపోతే ఇంట్లో పెట్టుకున్న ఈ వాల్పేపర్స్లో, వీటిల్లో చాలాసార్లు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో చిన్న ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ న్యూస్ ఎలా రాస్తారంటే 2 లారీలు ఢీ 3 ఢ అంటారు అంతే. ఆ తర్వాత ఆ చిన్న ప్లేస్ అంతా చదువుకుంటే తెలుస్తుంది. హెడ్డింగ్ పెట్టడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు, అందుకే క్లుప్తంగా అట్లా రాస్తారు. మనం కూడా చాలాసార్లు ఈ ప్రామిస్ కార్డ్స్లో వాటిల్లో కొద్ది మాటల్ని చదువుతాం. కానీ ఇక్కడ రాయబడినది ఏమిటంటే, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం. అది పర్పస్ అన్నమాట. అలా ప్రచురం చేస్తూ ఉన్నామా దేవుని యొక్క గుణాతిశయాల్ని? యేసయ్య గుణాతిశయాలు ఏమిటండి? ఆయన ప్రేమామయుడు. సంఘము అనే ఈ సంఘము వధువు అట, ఆయన వరుడు అట. ఈ వధువుకి ఎన్నిసార్లు ఆ పని చేయొద్దన్నా సరే మరలా అదే పని చేసి మరలా అదే పని చేసి దేవునికి చాలా అయోగ్యముగా ఉన్నా సరే, అటువంటి ఈ వధువుని వాక్యమనే పాలచేత ఉదక స్నానము చేయించి తన దృష్టికి పవిత్రురాలిగా చేసుకుని తండ్రి ఎదుట నిష్కలంకురాలిగా నిలబెట్టుకున్నాడట. కలంకమైన ముడతైన మరి అట్టిది ఏదైనాను లేకుండా వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరిచి ఆ తండ్రి ముందు పరిశుద్ధురాలిగా ప్రత్యక్షపరచుకున్నాడట దేవుడు, ఆ ప్రభువు అయిన క్రీస్తు. చూడండి, ఆయన గుణాతిశయాలు ప్రచురం చేసే బిడ్డలం కదా మనం, అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ కదా. అటువంటి ప్రేమ ఉన్నదా? దీర్ఘశాంతముతో ఆ వధువు ఎన్నిసార్లు సరిగా తను అనుకున్నట్టుగా లేకపోయినా దీర్ఘశాంతంతో ఓర్పుతో మరల బాగు చేసుకుంటూ వాక్యమని ఉదక స్నానం చేత పవిత్రపరచుకుంటూ ఆయనలో ఉన్న దీర్ఘశాంతం ఉందా? చూడండి, చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, ఆవిడకేమో నోరాగదట, ఈయనకేమో చెయ్యి ఆగదంట. ఇలా ఉంటే చాలాసార్లు కుటుంబాలు చాలా చిన్న వాటికే షార్ట్ టెంపర్స్తో ఊగిపోయి ఇవా కుటుంబాలు. వరుడుగా నీ ఉంటే, when you are standing in the place of that husband, take Christ as a role model. చూడండి, అయితే పురుషులారా, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరలా ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. అంబాసిడర్, దేవుని యొక్క ప్రేమను రిప్రజెంట్ చేసే బిడ్డలుగా ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆ తర్వాత ఈ ప్రేమించుడి అని వాక్యం రాయించి అక్కడే వదిలిపెట్టేస్తే, ఈ ప్రేమ అన్నదానికి ఎక్కడి నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారో, లేకపోతే ఎక్కడి నుంచి ఒక రోల్ మోడల్గా తీసుకుంటారో, ఏ నైబర్నో లేకపోతే ఇంకో ఎవరినో చూచి
వాళ్ళని తీసుకుంటారేమో ఒక స్టాండర్డ్ కిందని దేవుడు వెంటనే రాయించారు ఎవరిని స్టాండర్డ్గా తీసుకోవాలో. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకునేను. చూసారా ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలంటూ ఉన్నారో. నీ కుటుంబాల్లో యువర్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్, నీ వ్యక్తిగత జీవితంలో యువర్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. చాలాసార్లు ఏ ప్రాబ్లం వస్తుందంటే ముందు తను లోబడమనివ్వండి అప్పుడు నేను ప్రేమిస్తా, ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ముందు తను ప్రేమించమనివ్వండి అప్పుడు నేను లోబడతా. చాలాసార్లు ఇలా ఉంటుంది. కుటుంబంలో దేవుడు చెప్పే మాట ఏమిటంటే పురుషులారా అన్న వాక్యాన్ని పురుషులు చదువుకోండి, స్త్రీలకి ఏం చెప్పారో అది మీకు అనవసరం, అది మీరు మర్చిపోండి. ఒక ఉత్తరం వచ్చిందనుకోండి, దాని మీద నా పేరు రాసిందనుకోండి రవికుమార్ అని, ఆ ఉత్తరాన్ని నేను చదవాలి. ఒక ఉత్తరం వచ్చిందనుకోండి దాని మీద మా సిస్టర్ పేరు ఉందనుకోండి, అది మా సోదరి చదవాలి. లేదా ఒక ఉత్తరం మీద మా వైఫ్ పేరు ఉందనుకోండి, ఆ ఉత్తరం తీసుకెళ్ళి వైఫ్కి ఇస్తాను, తను చదువుకోవాలి. స్త్రీలారా, స్త్రీలు ఏం చేయాలో అది స్త్రీలు చదువుకోనివ్వండి, పురుషులుగా ఏం చదవాలో అవి మీరు చదువుకోండి. అంటే ఇక స్త్రీని దేవుడు ఏం చేయమన్నాడో అది నాకు అనవసరం, నాకు దేవుడు ఏం చెప్పారంటే ప్రేమించుడి. యూఆర్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయ పురుషుడు ఏం చెప్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా, ఆర్ యు ఏ గుడ్ పర్సన్, ఆర్ యు అన్కాంప్రమైజ్డ్ పర్సన్ ఫర్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ దిస్ లస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని మొట్టమొదటి నీ అంతఃపురుషుడు చెప్పగలుగుతున్నాడా? ఇక్కడే సమాధానం ఉండదు. అంతఃపురుషుడు అంటాడు, అబ్బా ఏమి యాక్షన్ చేసేస్తూ ఉన్నావు భక్తిపరుల్లాగా, చూస్తే నువ్వు చేసే పనులన్నీ ఇవి. మొట్టమొదటిగా అంతఃపురుషుడే నీతో యుద్ధం ఆడుతూ ఉంటాడు ఆల్ ద టైమ్. అంబాసిడర్, నెవర్ ఫర్గెట్. నీ అంతఃపురుషుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ కుటుంబంలో నీ గురించి సాక్ష్యము కావాలి. ఆ నక్షత్రము స్పెషల్ స్టార్, ప్రత్యేకముగా వచ్చిన నక్షత్రం, ఒక ఉద్దేశం చేత క్రియేట్ చేయబడిన నక్షత్రం. ఇందాక చదివాము కదా, దేవుడు అరచేతులపై చెక్కుకున్నాడట. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు ఆయన దృష్టిలో ఉన్నావట. క్రీస్తు ద్వారా ప్రేమ చేత నిన్ను ఎన్నుకున్నాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత చూసాము, ఆ నక్షత్రము తన ప్రయాణంలో ఎక్కడ ఆగల, తనకి ఎన్ని సౌఖ్యాలు కనిపించినా లేదా తనకి ఎన్ని వినోదాలు కనిపించినా ఒక చోట ప్రారంభించింది, ఒక చోట ముగించింది. యేసయ్య ఇంటి పైగా వచ్చి ఆగింది, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆగింది. ట్రావెలర్, స్పిరిచువల్ ట్రావెలర్ యు ఆర్, నెవర్ ఫర్గెట్ దాట్. మర్చిపోవద్దు, ఆత్మీయాత్రను ఆపవద్దు. పౌలుని చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దాని జీవితం కష్టాలమయమైపోయింది. కానీ తను అంటున్న మాటలు చూడండి. క్రీస్తు ఆ శిలువపై పడిన పాటలలో ఏమైనా కొదువుగా ఉంటే వాటిని నా శరీరమందు సంపూర్తి చేయాలని ఇష్టపడుతూ ఉన్నానన్నాడు. లుక్ ఎట్ ఈవెన్ దట్ థాట్. ఎవరికైనా అలాంటి థాట్ వస్తుందండి? నాకు మేడలు కావాలి, మిద్దెలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఎప్పుడు ఇవే కదా ప్రార్థనలు. పరలోకంలో దేవుని పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చుని భూలోకం నుండి వచ్చే ప్రేయర్స్ అన్నీ వింటూ ఉంటే ఒక్క నిమిషం 99.9% ఆఫ్ ప్రేయర్స్ ఎలా ఉంటాయంటే సప్లికేషన్, అది ఇవి తండ్రి, ఇది ఇవి తండ్రి. 0.1% కూడా ఇలాంటి పౌలు ప్రార్థనలు ఉండవు. ప్రభువా, శిలువ యాగములో నీవు పడిన పాట్లలో కొదువైన వాటిని నా శరీరమందు సంతృప్తి పూర్తి చేయాలని ఇష్టపడుతున్నానయ్యా. వాట్ ప్రేయర్! లుక్ ఎట్ పాల్స్ ప్రేయర్. అందుకే రివైవల్ వచ్చిందండి. భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారని చెప్పేవారు. అందుకే దేర్ డిజైర్స్ ఆర్ డిఫరెంట్, దేర్ లాంగింగ్ ఈజ్ డిఫరెంట్, దేర్ పర్పస్ అండ్ ఫోకస్ అండ్ దేర్ స్పిరిచువల్ జర్నీ ఆల్ టుగెదర్ డిఫరెంట్. కాంప్రమైజ్ కావద్దు. ఎండ్ డేస్లో జీవిస్తూ ఉన్నాం. ఈ కరోనాలు ఇవన్నీ మేల్కొలుపులు. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది అని చెప్పడానికి మేల్కొలుపులు. ఇక ఆటలాడొద్దు నీ ఆత్మీయ జీవితంతో. మారు మనసు పొందు. మరొక హోలీ కమ్యూనియన్ సండేలో కూర్చుని వింటూ ఉన్నావు. నీ చేతిలో ఉంచబడిన ఆ రొట్టె, ఇంకొక చేత్తో నీవు పట్టుకున్న ద్రాక్షరసం, నీ కొరకు జోడు కొయ్యల మధ్య హింసింపబడి
గోధుమలు ఏ విధంగా పిండి పిండిగా మార్చబడితే రొట్టెగా నీ చేతులకు వచ్చాయో, సిలువ మ్రానుపై కలవరి గిరిలో జోడు కొయ్యల మధ్య హింసించబడి ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తులుగా వేలాడబడిన యేసయ్య శరీరం అది. పాపమెరుగని పరిశుద్ధ రక్తమది. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని లోకాన్ని అడిగిన ఏకైక వ్యక్తి యేసయ్య. ఓన్లీ హీ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. మరణమా నీ ముల్లెక్కడా? మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆయన ఒక్కరే. హల్లెలూయా. ఆయనతో ఆటలాడొద్దు, ఆయన ప్రేమతో ఆటలాడొద్దు, ఆయన దీర్ఘశాంతంతో ఆటలాడొద్దు. వీఆర్ లివింగ్ ఇట్ దట్ ఎండ్ డేస్. కళ్ళు తెరు, మెల్కో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున దేవుడు నీతో చెప్తున్న ఈ మాటలు, ఎవరు అనేకులను త్రిప్పుదురో నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు వారు ఆకాశ మండలంలో జ్యోతుల్లా ఉంటారన్నారు. ఒక జ్యోతిని చూస్తూ ఉన్నాం. స్పెషల్ స్టార్, ప్రత్యేకత కలిగిన నక్షత్రముగా వెళ్తూ ఉంది. ట్రావెలర్, ఎక్కడ ఆగలేదు తన ప్రయాణం. అంబాసిడర్, దేవుని యొక్క గుణలక్షణాలను ప్రచురం చేసే ఒక అంబాసిడర్. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. హేరోదు రాజకుటుంబం మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఆగిపోవచ్చు కదా. జ్ఞానులు ఆగిపోయారు అజ్ఞానం చేత ఒక్క క్షణకాలంలో. ఇంకా యూదుల రాజు ఇక్కడే పుట్టుంటాడులే అంటూ వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. దాని ఫలితం ఏమిటంటే హేరోదు రాజు తర్వాత 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ వధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తీసుకున్న తన చిన్న పొరపాటు, ఇట్ కాస్ట్ ఎ లాట్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని మీద ఆధారపడు ప్రియమైన దేవుని బిడ్డ. చివరిగా ఇట్స్ రేడియంట్. ఇందాక మొట్టమొదటిగా చెప్పాను కదా, అన్ని నక్షత్రాల్లాగే మినుకు మినుకుమంటూ ఏదో ఆర్డినరీగా సాదాసీదాగా అది ప్రకాశించుంటే జ్ఞానుల్ని ఏనాడు ఆకర్షించేది కాదు. నీ జీవితం, నా జీవితం కూడా ఈ లోకంలో కాసేపు పాపంతో, లేదా ఏ ఆదివారం చర్చికొచ్చి కూర్చుంటూ మరలా సోమవారం నుంచి శనివారం వరకు పాపంతో సఖ్యత చేస్తూ, ఏమండి అశాంతితో, నిర్లిప్తతతో, డిప్రెషన్స్తో ఇలా మనం జీవిస్తూ ఉంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ దో స్టార్స్. గెట్ అప్. దేవుడు ఏమన్నాడో తెలుసా అండి గిద్యోనుతో? పరాక్రమము గల బలాఢ్యుడా, లే, గెట్ అప్. ఎందుకు ఆ గానుగు చాటున దాక్కుంటావు? చూడండి, అప్పటికి ఫిలిస్తీయులు వచ్చి ఓడించారు, మిద్యానీయులు వచ్చి ఓడించారు, అమోనీయులందరూ వచ్చి ఓడిస్తూ ఉన్నారు. అటువంటి వాటిమి భయము చేత సమస్తము కృంగిపోయి గానుగు చాటున కూర్చుని ఈ బిడ్డని దేవుడు ఏమని పిలవాలి? పిరికివాడా, బయటకు రానాలి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడా, లే. దేవుడు పిలిస్తే అలాగే ఉంటుందండి. యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఏ మిద్యానీయులను ఓడించారో వాళ్ళతో యుద్ధానికి వెళ్ళన్నాడు. మొత్తం 1,00,000 మందిని పోగేసుకుని వెళ్ళాడు. దేవుడు అన్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి 300 మంది మిగిలారు. వాళ్ళతో వెళ్ళమన్నాడు. నిజానికి యుద్ధానికి వెళ్ళక ముందే దేవుడు చెప్పగానే సమాధానకర్త అని పేరు పెట్టేశాడు గిద్యోను. నిజానికి ఎప్పుడు పేరు పెట్టాలండి? సైన్యముతో, పెద్ద సైన్యం యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో నెగ్గి వచ్చిన తర్వాత పేరు పెట్టాలి కదా. నాకు విజయం ఇచ్చావు యుద్ధంలో, నీవు సమాధానకర్తవయ్యా అని. కానీ యుద్ధానికి వెళ్ళకముందే విశ్వాసంతో ఆయనకు ఒక పేరు పెట్టాడు, నీవు సమాధానకర్తవు, షాలేం. అదండి విశ్వాసం అంటే. తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. ఆయన ఆర్మీని దేవుడు రెడ్యూస్ చేసుకుంటూ వచ్చే చివరికి 300 మందిని మాత్రం ఉంచాడు దేవుడు. ఆ 300 మందితోనే వెళ్ళి అద్భుతమైన విజయంతో, విజయదరహాసంతో తిరిగి వచ్చాడు గిద్యోను. ఈరోజున ఏ డిప్రెషన్స్తో, దేనితో ఉన్నావో, ఆ రేడియన్స్ కోల్పోయావో, ఇంతకుముందు ఉన్న సంతోషం లేదు ముఖంలో, ఇంతకుముందు ఉన్న ఆనందం లేదు, నిరాశ, నిస్పృహ, ఏదో ప్రపంచమే కూలిపోయినట్లు. చేయలేడా దేవుడు? లోకాలను సృష్టించిన దేవుడు కలుగుగాక అనగానే చీకటి పారిపోయిందండి, అంతా వెలుగుమయమైంది. ఆకృతి లేని ఈ భూమి అద్భుతమైన సౌందర్యంతో నింపబడింది. జస్ట్ దట్ వన్ వర్డ్. ఆ మాట మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావా? బ్రింగ్ బ్యాక్ దట్ జాయ్. పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలవంతురాలా, నీ జీవితము దేవుడు కట్టలేడా తిరిగి? హీ కెన్ డూ ఇట్. యు ఆర్ దట్ స్టార్. ఈరోజు నేను వాక్యం వినుంటే STAR. ఎస్ అంటే స్పెషల్, T అంటే ట్రావెలర్, A అంటే అంబాసిడర్, R అంటే రేడియన్స్. యు ఆర్ దట్ స్టార్. కోల్పోవద్దు ప్రకాశాన్ని. మరలా చదువుతున్నాను ఆ వాక్యాన్ని. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. గాడ్ వాంట్స్ యూ
టు షైన్ లైక్ దట్ స్టార్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నీ యొక్క రక్షణ భాగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని నీతో పాటు అనేక మందిని నిత్యత్వానికి తీసుకుని వచ్చే ప్రత్యేకమైన స్టార్వి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు ద్వారా ఎన్నుకోబడిన బిడ్డవి. నెవర్ లూజ్ హోప్, నెవర్ బి డిప్రెస్డ్. యు గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ బిహాఫ్. బిలీవ్ ఇట్. నమ్ము. ధైర్యంతో, సంతోషంతో మరొక క్రిస్మస్ సీజన్లో ఆయన కొరకు ఆ రోజున ప్రకాశించిన ఆ నక్షత్రం వలె నువ్వు కూడా ప్రకాశించు. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డలు నీ ప్రార్థన విన్నారు, ఏ బిడ్డలు తండ్రి నీ వాక్కులు విన్నారు, ఏ బిడ్డలు ప్రభువా నీ యొక్క స్తుతి గీతాలను తండ్రి హృదయపూర్వకంగా ఆరాధించారు, ప్రతి బిడ్డను ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరుస్తానన్నావు కదా తండ్రి. చక్కగా తండ్రి ప్రతి బిడ్డ హృదయాల్ని నీవు తృప్తిపరిచి ధైర్యము చేత నింపి ఇటువంటి ప్రత్యేకత కలిగిన స్టార్ లాగా, ఆత్మీయంగా ప్రయాణిస్తున్న ఈ స్టార్ లాగా, ఒక అంబాసిడర్గా వచ్చిన ఈ నక్షత్రంలా, రేడియన్స్ మెరమిట్లు గలిపే కాంతి చేత వెలుగుతున్న ఈ నక్షత్రం వలె, ఈ జ్యోతి వలె ఈ బిడ్డల జీవితాల్ని ప్రభువా నీవే దిద్దమని ఈ చేతులకి అప్పగించుకుంటూ ఈ క్రిస్మస్ సీజన్ ప్రతి బిడ్డ జీవితంలో ప్రత్యేకమైన మరుపురాని సీజన్గా, ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విజయాన్ని పొంది నక్షత్రం వలె ప్రకాశించి అనేకుల్ని నీ వైపు త్రిప్పే చక్కని జ్యోతుల్లా చేయమని నీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు తోడుగా నీడగా ఉండి దీవించి ఆశీర్వదించి అటువంటి నక్షత్రం వలె చక్కని నిరంతరము ప్రకాశించే మంచి జ్యోతుల్లా మన ఆత్మీయ జీవితాన్ని ప్రకాశింపజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఎప్పుడు చేస్తూ ఉన్నాను ఈ అనౌన్స్మెంట్ని, దూరంగా నేటివ్ ప్లేస్లోనే ఉండి బెంగళూరు వస్తూ ఉన్న బిడ్డల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు చక్కగా వైట్ ఫీల్డ్లో మరి సెయింట్ జోసెఫ్ స్కూల్ గ్రౌండ్స్లో చల్లని చెట్ల క్రింద దూరంగా కూర్చుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక గంటన్నర దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండగా మీరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి సంఘముగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సీజన్లో దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీ జీవితాల్లో ఇచ్చి మిమ్మల్ని చక్కగా ఆయన నామ ఘనతకు ఇటువంటి నక్షత్రాల్లాగా జ్యోతుల్లా మీ ఆత్మీయ జీవితాలని ప్రకాశింపజేసి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.